అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకున్న అంశం ఏంటంటే, బైబిల్లో ఉండే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1-2 చదివినట్లయితే, నా కుమారుడా, నా మాటలను మనసులో ఉంచుకుని నా ఆజ్ఞలను యుద్ధగా దాచిపెట్టుకుని నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకునే ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశం కాపాడిన ఎడల నీవు బ్రతుకు తెలియజేశారంటే, బ్రతకడం అంటే ఈ లోకంలో పాపం చేసి పాపాన్ని పూర్తిగా మనం చనిపోయేంత వరకు దేవుని మనం సృష్టికర్తని ఎదుగకుండా చనిపోతే అది బ్రతుకు కాదు. బ్రతకడం అంటే ఏంటంటే, మనం శరీరానుసారంగా ఈ లోకంలో చనిపోయినప్పటికీ ఒకరోజు తీర్పులోనికి వెళ్ళినప్పుడు ఆ తీర్పు దినమున నా బలానమ్మకమైన మంచి దాసుదారా నా యుద్ధం అని చెప్పి దేవుడు మనల్ని హత్తుకొని ఆయన నిత్య రాజ్యము అయినటువంటి పరలోక రాజ్యంలో మనకి చోటు కలిగిస్తే అప్పుడు నిజంగా బ్రతికినట్టు మన బ్రతుకు నిజమైన బ్రతుకుగా మనం దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఈ లోకంలో ఉండి అందరూ బ్రతుకుతున్నారులే మనం బ్రతికాం ఏంటంట అని పాపాన్ని ఒప్పుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఈ లోకానుసారంగా జీవిస్తే మాత్రం ఖచ్చితంగా నరకంలోనికి నరకంలోనికి వెళ్ళకుండా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవించాలని ఆశపడుతూ, అలాగే అతి నిత్య నరకంలో అగ్ని ఆరదప్పుడు చావరు అనే నరకంలో మీరు ఉండకుండా ఉండాలంటే అప్పుడు ఒకవేళ ఆ నరకంలో మీరు కనుక వెళ్తే ఆ రోజు మనకు అర్థమవుతుంది నిజంగా ఇది కూడా ఒక బ్రతికేనా, చనిపోయామా బ్రతికేమా అనేది కూడా మనకు అర్థం కాని అటువంటి అంతటి అగ్నిలో మనం మళ్ళీ కాలిపోతున్నప్పుడు అప్పుడు ఎన్ని కేకలు వేసినా ఏం చేసిన దేవుడు మన వైపు చూడదు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్క పాపాన్ని ఆయన ఒప్పుకొని ఆయన ఇచ్చే రక్షణను పొందుకొని నిజమైన బ్రతుకు ఈ లోకంలో బ్రతికి పూర్తిగా మన జీవితాన్ని దేవునికి అప్పగించి నిత్య రాజ్యంలో నిజంగా అక్కడ అందరితో కలిసి ఆత్మీయులందరితో కలిసి దేవుడితో కలిసి బ్రతికితే అది బ్రతకడం అంటే అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం విని నిజంగా మేము ఈ లోకంలో చచ్చిపోయిన వారి వల్ల ఉన్నాము, మేము బ్రతకాలి అని ఆశపడితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నుంచి వచ్చే రక్షణను పొందుకుని ఈ లోకంలో జీవించాలని నాతోటి వారందరికీ నేను తెలియజేస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటాను. ఆమె మీ అందరికీ ఉంది.